క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఎందుకంటే బిల్డర్స్ అంత ధైర్యం చేయట్లేదు, ఇలాంటి ప్రాపర్టీ కట్టాలంటే గట్స్ ఉన్న వాళ్ళే కడతారు మెయిన్. ఎందుకంటే అంత ఆషామాషి కాదు, ఈ ప్రాపర్టీ కట్టాలంటే ప్యూర్ గట్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న టైం పీరియడ్లో ఇది ఖచ్చితంగా మీరు వినాల్సింది. ఎందుకంటే ఎందుకు మీరు ప్రమోట్ చేస్తున్నారు, మీకు ఏమొస్తుంది అంటే, ఎస్ మేము రియల్ ఎస్టేట్లో ఉన్నాము, మా పని వీఆర్ ద ప్రమోటర్స్, వీఆర్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ టీమ్ అండ్ వీ హ్యావ్ ఏ ప్రమోటింగ్ ఛానల్ అండ్ మేము ప్రమోట్ చేస్తాం. కాకపోతే 100% జెన్యూన్ ఉన్న ప్రాపర్టీసే ప్రమోట్ చేస్తాం. ఈ విషయం ఎందుకు చెప్తుందంటే, ఈ ప్రాపర్టీ బిల్డర్ కట్టాలంటే గట్స్ కావాలి. ఇప్పుడు నార్మల్గా ఏదో ఆషామాషిగా G+1 కట్టేసి కింద 1 BHK పైన 2 BHK లా కాదు, దీని కాన్సెప్ట్ వేరే. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, హైదరాబాద్ హైత్ నగర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండ్ బస్ స్టాప్కి దగ్గరలో మీ ముందుకు ఈరోజు ఒక XXX విల్లా తీసుకొచ్చాను. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, పూర్తి వీడియో చూడండి. మీరు 100% ఈ వీడియో నచ్చుతారు, మీరు లైక్ కూడా చేస్తారు. అయితే ఈ వీడియో చూసే ముందు మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటిసారిగా మా వందే భారత్ ప్రాపర్టీస్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీరు కూడా హైదరాబాద్లో మీ ప్రాపర్టీస్ ప్రమోషన్, అడ్వర్టైజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ చేయించాలనుకుంటే చాలా తక్కువ ధరకే ప్రమోట్ చేస్తున్నాము. మా వందే భారత్ ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేయండి. కాల్ చేయాల్సిన నెంబర్ 9550797979. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోయే XXX విల్లా మన హైత్ నగర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది, బస్ స్టాప్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. కంప్లీట్ డెవలప్మెంట్ అయిపోయిన కాలనీలో మనకి ఒక ప్రాపర్టీ వస్తుంది. మీకు సీసీ రోడ్స్, కృష్ణా వాటర్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ప్రిమిసెస్లో మన ముందు ఈ అందమైన XXX విల్లా ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. ఎందుకు అందమైన విల్లా ఎందుకంటున్నా అంటే, మీరు లోపలికి వెళ్ళి చూస్తే మెస్మరైజ్ అయిపోతారు. మీరు మీ ఫ్యామిలీతో వచ్చి ప్రాపర్టీ చూడండి. స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చాను, మీరు కృష్ణ గారి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఆయన డైరెక్ట్ బిల్డర్ కమ్ ఓనర్ ఈ ఇంటికి. అయితే మీరు చూసుకుంటే ఈ ప్రాపర్టీలో ఎక్కడ స్టాండర్డ్స్, ఎక్కడ హై స్టాండర్డ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని మీరు చెప్పుకోవచ్చు. చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు హై స్టాండర్డ్ గేట్. ఓకే, చూడు, లామినేటెడ్ ఫ్రేమ్తో ఉన్న మీరు హై స్టాండర్డ్ గేట్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ పార్కింగ్ స్పేస్లో ఒక SUV కార్ ఈజీగా కూర్చుంటుంది. చూడండి ఎంత ప్రశాంతమైన పార్కింగ్ స్పేస్లో ఎంత బాగుందో. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 300 ఫీట్ డెప్త్ ఉన్న కెపాసిటీతో ఉన్న మీరు వాటర్ బోర్వెల్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ 7000 లీటర్స్ కెపాసిటీతో ఉన్న సంపు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈజీగా ఒక ట్యాంకర్నర వాటర్ వచ్చేస్తాయి మీకు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు టైల్స్, చాలా మంచి కాస్ట్లీ టైల్స్ ఇక్కడ యూస్ చేయడం జరిగింది. దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకోవచ్చు యూరోపా లాక్. ఓకే, ఇది కంప్లీట్ మీకు చూసుకుంటే టేక్ వుడ్ యూస్ చేయడం జరిగింది ఫ్రేమ్ అంతా. అండ్ ఇది రస్ట్ ఫ్రీ డోర్. ఓకే, మీకు చెదలు పట్టది డోర్, అంత ప్రీమియం క్వాలిటీ ఇది. ఎక్కడ మీరు క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. స్క్రీన్ పైన ఉన్న ఓనర్కి మీరు కాల్ చేసుకొని సైట్ విజిట్కి రండి, మీకు ప్రిసైజ్ లొకేషన్ వాట్సాప్లో షేర్ చేస్తారు. అండ్ ఇంటికి కంప్లీట్ లెగ్రాండ్ బ్రాండింగ్తో పాటు హ్యావెల్స్ యూజ్ చేయడం జరిగింది. ఇది మీరు చూసుకోండి. అండ్ ఈ యొక్క ప్రాపర్టీకి మెయిన్ 1,65,00,000 కింద కోట్ చేయడం జరిగింది. అమౌంట్ ప్రతిదీ అమౌంట్తో డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ లోన్ కూడా ఉంది. ఇది ఎలాంటి హైడ్రా లిమిట్స్లో లేదు, మంచి హిల్ టాప్ కాలనీలో ఉంటుంది. మనకి హైత్ నగర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బ్యాక్ సైడే బస్ స్టాప్కి దగ్గరలో వస్తుంది ప్రాపర్టీ. మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మన ఫ్యామిలీ కోసము లాంజ్ చూసుకోవచ్చు. ఇది ఎవరైనా బయట వాళ్ళ నైబర్స్, ఎవరైనా చుట్టాలు ఎవరైనా వచ్చినా ఈ లాంజ్ మంచిగా మనకు యూస్ఫుల్గా ఉంటుంది. మన ఫ్యామిలీ కోసం పైన ఫస్ట్ ఫ్లోర్లో ఇంకొక లాంజ్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఇది ఓపెన్ కిచెన్, చూడండి ఎంత బాగుందో. ఇది మీరు సెటప్ చేసుకోవచ్చు. మీరు అనుకున్న మీ డిజైన్, మీ మైండ్లో ఏదైనా డిజైన్ ఉంటే బిల్డర్ చెప్తే ఆ ఒక కాన్సెప్ట్, ఆ థీమ్ ఇక్కడైతే వచ్చేస్తుంది. ఇక్కడ వెంటిలేషన్ కోసం, ఇక్కడ కిచెన్ పక్కన మీకు వెంటిలేషన్ కోసం ఒక UPVC విండో అండ్ గ్రిల్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మెయిడ్ కోసం, పని మనిషి కోసం ఇక్కడ మీరు చూసుకుంటే వాషింగ్ సంబంధించిన యూటిలిటీ స్పేస్, బాసాన్ల కోసము, బట్టల కోసము ఈ స్పేస్ని వాడుకోవచ్చు. ముఖ్యంగా మెయిడ్ ఇక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి రాకుండా ఆవిడకి ఈ క్యాబిన్ స్పేస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు మళ్ళీ UPVC విండో, ఇక్కడ హై స్టాండర్డ్ గ్రిల్. ఓకే, చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఇది మంచి కాన్సెప్ట్, 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. మనం ఇప్పుడు ఓపెన్ కిచెన్, ఇక్కడ మన నైబర్స్ లాంజ్, అంటే నైబర్స్ లాంజ్ ఎందుకన్నానంటే మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా కానీ ఇక్కడ ఈ సిట్అవుట్లో కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ మనకి లిఫ్ట్, ఈ ఇంటికున్న ఒక అందమైన పార్ట్ ఏంటంటే కరెక్ట్ మీకు లిఫ్ట్ ఉంటుంది ఇంటర్నల్గా. 3x3 స్పేస్లో ఇద్దరు వెళ్ళే లిఫ్ట్ ఉంటుంది. మనం ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకుందాం రండి.
ఇది మన ఎల్డర్స్ కోసం, అంటే మన ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఉన్నా, మన పేరెంట్స్ ఉన్న వాళ్ళ కోసం ఇది వాళ్ళ ఫ్యామిలీ పెద్దలు ఇక్కడ ఉండే విధంగా ఇది పేరెంట్ బెడ్రూమ్ కింద మీరు చూసుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ ఒక విండో, యూపీవీసీ విండో విత్ హై స్టాండర్డ్ గ్రిల్స్తో సెయింట్ గోబన్ గ్లాస్ యూస్ చేయడం జరిగింది. మొత్తము హై స్టాండర్డ్ గ్లాస్ యూస్ చేస్తారు. ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగింది, మీరు వీడియోలో చూసుకోవచ్చు. ఓకే, అండ్ ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, డ్రై అండ్ వెట్ కాన్సెప్ట్తో ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు టైల్స్ కూడా ఎంత అందంగా ఇచ్చారో. ప్రతి బాత్రూంలో డిఫరెంట్ టైల్ కాన్సెప్ట్ ఉంటుంది. మీరు పూర్తి వీడియో చూడండి. వీడియో చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను. ఓకే, బాత్రూంలో కూడా చూడండి. పైన మీరు ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ వెంటిలేషన్లో మనకి ఎగ్జాస్ట్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మీకు గ్లాస్ ఇచ్చారు. ఈ గ్లాస్ కూడా హై ఎండ్ గ్లాస్, ఇది చాలా ప్రీమియం క్వాలిటీ గ్లాస్ ఇవ్వడం జరిగింది. రైట్, మనం ఒక్కసారి ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్దాము రండి. నేను ఇప్పుడు లిఫ్ట్లో తీసుకెళ్ళట్లేదు, మనం మెట్ల మీదగా వెళ్దాము. మెట్ల మీదగా వెళ్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఈ జిందాల్కి సంబంధించిన స్టీల్ ఫ్రేమ్ ఇక్కడ చూసుకోవచ్చు. 304 నంబర్ హై క్వాలిటీ ఉన్న జిందాల్ స్టీల్ యూస్ చేయడం జరిగింది. దాంతోపాటు సెయింట్ గోబిన్ గ్లాస్, టఫ్ అండ్ గ్లాస్ యూస్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకుంటే మెట్లు ఎక్కేటప్పుడు చాలా నీట్గా ఎంత మంచిగా డిజైన్ చేస్తారో చూడండి. ఈ మెట్లు చూసుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇది లపోత్రా గ్రెనైట్ యాంటీ స్క్విడ్, అంటే మనకి బండలు జారకుండా స్టాండర్డ్గా ఉంటుంది. ఓకే, నీట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్. ప్రతిదీ వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. 1,65,00,000 కింద కోట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం ఇక్కడ మీరు విండోస్ కూడా చూసుకోవచ్చు, యూపీవీసీ విండో. రైట్, మెట్లు కూడా చాలా బాగున్నాయి, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనము లిఫ్ట్ కూడా అవసరం లేదు, కానీ పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి లిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక సర్కిల్ టైప్లో ఒక వెంటిలేటర్ ఇచ్చారు, చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ ఏమైనా కావాలనుకుంటే పిక్చర్స్ కూడా యాడ్ చేసుకునే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ చూడండి, మొత్తం 1, 2, 3 వెంటిలేటర్స్ పెద్దగా. పర్ఫెక్ట్ డిజైన్ ఫ్రెండ్స్. ఇది ఫ్యామిలీ లాంచ్ చూడండి ఎంత బాగుందో, చాలా స్పేషియస్గా పెద్దగా. దాంతోపాటు పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో. మీకు దాంట్లో లైట్స్ చూడండి ఎంత బాగా ఇచ్చారో. వర్క్లో ప్రతి పైసా వసూలు అంటారు చూసినారా ఇల్లు. ఎవరైనా జాయింట్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు తీసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. యూపీవీసీ విండోస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ ఫ్రేమ్స్ కూడా చూడండి, సైడ్కి పట్టీలు గ్రనైట్ పట్టీస్ ఇచ్చారు. క్లీన్ అండ్ క్రిస్టల్ క్లియర్ వర్క్ చూసుకోవచ్చు. ఇక్కడ లిఫ్ట్ పక్కనే ఇంకో బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా. మన పెద్దవాళ్ళు కింద గ్రాండ్ పేరెంట్స్, కింద మన అమ్మ నాన్న వాళ్ళు ఉండే విధంగా మొత్తం 3 బెడ్రూమ్స్ ఉంటాయి. పెంట్ హౌస్లో కూడా టీవీ మీకు హోమ్ థియేటర్ ఉంటుంది, కావాలనుకుంటే అది 4th బెడ్రూమ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. అక్కడ ఒక వెంటిలేటర్ ఇచ్చారు. రైట్, ఇది ఒక వెంటిలేటర్ మీకు యూపీవీసీ విండోతో ఇచ్చారు. అండ్ ఇంకొక వెంటిలేటర్ అక్కడ. ఇట్లాంటి విల్లా తీసుకుంటే ఏంటంటే మీకు 100% మంచి వెంటిలేషన్తో మంచి ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మళ్ళీ ఈ బాత్రూంలో ఈ టైల్స్ చూడండి. ఓకే, డిఫరెంట్ కాన్సెప్ట్. కింద ఉన్న టైల్స్ ఇక్కడ లేవు. మళ్ళీ మీకు డ్రై అండ్ వెట్ కాన్సెప్ట్తో ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే మనం బాత్రూమ్ చూసామో అటాచ్డ్ బాత్రూమ్, సేమ్ కాన్సెప్ట్తో ఉంటుంది. మనం ఫ్యామిలీ లాంజ్ నుంచి ఇక్కడ నుండి మనం ఇంకొక చిల్డ్రన్ బెడ్రూమ్ అక్కడ చూసుకోవచ్చు. అంతకన్నా ముందు ఇంటికి కావాల్సింది దేవుడి పూజా రూమ్ లేని ఇల్లు మనం చూడలేము. అలాంటిది మీరు చూసుకోవచ్చు. ఇంకా దేవుడు ఇక్కడ పెట్టలేదు కాబట్టి చూస్తూ వెళ్తున్నాను, ఏమనుకోవద్దు. ఇక్కడ ఇది దేవుడి పూజా రూమ్ కూడా చూడండి ఎంత స్పేషియస్గా ఉందో, చాలా నీట్గా ఉంది. అండ్ పైన మీకు లైటింగ్ కోసము మీరు చూసుకోవచ్చు ఎంత బాగా ఇచ్చారో. ఫాల్ సీలింగ్లో లైట్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా వీడియో కూడా ఎక్కువనే ఉంటుంది, ఆల్మోస్ట్ 10 to 12 minutes ఉంటుంది. పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇది మనము 3rd బెడ్రూమ్లో ఉన్నాము, చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు. లైట్స్ వేసి చూపిస్తాను. అక్కడ ఒక వెంటిలేటర్ కనిపిస్తుంది కదా మీకు. ప్రతి బెడ్రూమ్కి 2 విండోస్ ఉన్నాయి దీనికి. అది ప్రత్యేకత. ఇంటి గురించి ఏంది ప్రత్యేకతలు అంటే లిఫ్ట్తో పాటు మంచి వెంటిలేషను. అయితే ఇది 3rd బెడ్రూమ్లో మన పిల్లలు, అంటే ఇక్కడ మీరు చూసుకుంటే లైట్స్ కూడా ఉంటాయి. ఇది ఎందుకు ప్రత్యేకత ఎందుకు చెప్తున్నానంటే, అది కింద గ్రాండ్ పేరెంట్స్, పైన మన ఫాదర్ మదర్ వాళ్ళు, ఇక్కడ మన స్పేస్. ఇప్పుడు సాఫ్ట్వేర్ చేసుకునే వాళ్ళు లేదా పిల్లలు చదువుకోవడానికి ఈ యొక్క స్పేస్ క్రియేట్ చేయడం జరిగింది. చాలా బాగుంటుంది. మీరు మీ ఫ్యామిలీతో వచ్చి చూస్తే 100% నచ్చుతారు ఫ్రెండ్స్. ఓకే, ఒక్కసారి మనం బయట నుంచి లుక్ చూద్దాం రండి. కారిడార్ స్పేస్
బయట నుంచి ఈ ఎలివేషన్ కూడా మీకు కనిపిస్తుంది, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనము నైట్ టైంలో వీడియో తీస్తున్నాం కదా, మన ఇంటి ముందే చిన్న పార్క్ ఉంటుంది, జిహెచ్ఎంసి పార్క్ కూడా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, బాల్కనీ నుంచి వ్యూ సూపర్బ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ టైల్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా సెయింట్ గోబిన్ సంబంధించిన టఫ్ అండ్ గ్లాస్ యూస్ చేయడం జరిగింది. నార్మల్ గ్లాసెస్ అయినా వాడతారు కానీ ఓనర్స్ ఏంటంటే క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ ఈ రైలింగ్ కూడా మీకు జిందాల్ సంబంధించిన 304 క్వాలిటీకి సంబంధించింది మన స్టీల్ రైలింగ్ యూస్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా సెయింట్ గోబిన్ గ్లాసే యూస్ చేయడం జరిగింది. ఓకే రైట్ ఫ్రెండ్స్, మీకు బాత్రూమ్ చూపించాలి. మళ్ళీ ఈ బాత్రూమ్ కాన్సెప్ట్ వేరే. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూము. ఇంట్లో మళ్ళీ ఇక్కడ టైల్స్ అని మారిపోతాయి, ఈ గోడకున్న టైల్స్. ఇక్కడ బాత్రూంలో యాంటీ స్క్విడ్ RAK సిరామిక్స్ యూస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఇంటికి అదే ప్రత్యేకత, ప్రతి టైల్స్. అండ్ ఇది మన WPC డోరు అండ్ WPC చౌకోట్తో ఉంటుంది. ఎందుకంటే బాత్రూంలో మీకు క్వాలిటీ మన్నిక చాలా రోజులతో ఉండాలి కాబట్టి ఆ మన్నిక అనేది ఎక్కడ మిస్ చేయలేదు. ఇక్కడ మనం ఫ్యామిలీ లాంజ్ నుంచి మెట్ల మీదుగా ఒక్కసారి పెంట్ హౌస్కి వెళ్దాం. పెంట్ హౌస్ అంటే అది హోమ్ థియేటర్ కింద వాడుకోవచ్చు, మీరు కావాలనుకుంటే మీరు 4th బెడ్రూమ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మెట్ల మీద వెళ్ళేటప్పుడు మీకు ఒక ఫీలింగ్ అనిపిస్తుంది. ఏం ఫీలింగ్ అంటే మనం ఒక థియేటర్కి వెళ్ళినప్పుడు అయితే ఫీలింగ్ అయితే సినిమా థియేటర్ అంటే సినిమా అయిపోయిన తర్వాత మనం ఎట్లా అయితే వస్తామో నాకు అదే ఫీలింగ్ అనిపించింది. మీకు కూడా అలాంటి ఫీల్ ఏమని అనిపిస్తే కామెంట్లో పెట్టండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఏదైనా మంచి పిక్చర్, మన ఫ్యామిలీ పిక్చర్ ఏదైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఏదైనా ఓకే లైట్స్ ఒకసారి మీకు లైట్ వేసి చూపిస్తాను. ఓకే, చాలా బాగుంటుంది చూడండి. లైట్స్ వేసి చూపిస్తున్నాను కదా, ఎంత బాగుందో. ఇక్కడ ఒక వెంటిలేషన్ ఉంది. అండ్ ఇక్కడ కూడా 3 వెంటిలేషన్స్. ఇక్కడ ఒక వెంటిలేటర్, అక్కడ సర్కిల్ వెంటిలేటర్, మళ్ళీ మీరు అక్కడ స్టార్టింగ్ మన మెట్ల దగ్గర మిడ్ ల్యాండింగ్ దగ్గర ఒక వెంటిలేటర్. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్యామిలీ అకేషనల్గా మన ఫ్యామిలీ గ్యాదరింగ్ అయినప్పుడు కూడా ఫోటో తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇట్లా కూర్చొని అందరం ఇట్లా కూర్చొని ఫ్యామిలీ గ్యాదరింగ్లో కూడా ఫోటో తీసుకునే విధంగా చాలా అందంగా ఉంటుంది. అది మీరు నోట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఫ్యామిలీ వాళ్ళు కూర్చొని ఇక్కడ పిక్చర్ అంత ఫ్యామిలీ పెయింటింగ్ కానీ ఏదైనా పెయింటింగ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. రైట్, పెంట్ హౌస్ వైపు వెళ్తున్నాము. నాకైతే ఇల్లు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇదే కాలనీలో మేము లాస్ట్ మంత్ ఒక ఇల్లు తీసుకొచ్చాం, చిన్న ఇల్లు, 10x60 సైజులో. ఆ ఇల్లు 2 డేస్లో సేల్ అయిపోయింది. మన ఛానల్ వందే భారత్ ప్రాపర్టీస్ నుండి ప్రమోషన్ చేసినాము, ఆ ప్రాపర్టీ కూడా సేల్ అయిపోయింది. ఇది పెంట్ హౌస్లో ఉన్న 4th బెడ్రూమ్ అనుకోవచ్చు. హోమ్ థియేటర్ కాన్సెప్ట్ ఇది మెయిన్. మీరు కావాలంటే హోమ్ థియేటర్ కింద యూస్ చేసుకోవచ్చు, లేదా 4th బెడ్రూమ్ కింద యూస్ చేసుకోవచ్చు. అంతకన్నా ముందు మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకని మీకు చెప్తాను. ఎవరైనా ఈ కామన్ బాత్రూమ్ యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ లిఫ్ట్ పక్కనే చూసుకోండి, పైదాకా లిఫ్ట్ ఉంటుంది మనకి. రైట్, అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే 4th బెడ్రూమ్ ఆర్ హోమ్ థియేటర్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక వెంటిలేటర్ అండ్ అటువైపు ఇంకొక వెంటిలేటర్. అండ్ పవర్ బ్యాకప్ కోసం ఫ్రెండ్స్, పవర్ బ్యాకప్ కోసం ఇక్కడ ఇన్వర్టర్ సెటప్ చేశారు. ప్లగ్ అండ్ ప్లే అన్నట్టు, ఇక్కడ జస్ట్ కనెక్షన్ ఇవ్వడమే ఆలస్యం. ఓకే రైట్. అండ్ ఇక్కడ చూసుకుని ఎంత విశాలంగా ఉందో, ఒక 20 మెంబర్స్ కెపాసిటీ, 20 to 30 మెంబర్స్ కెపాసిటీతో ఉన్న ఈ మన హోమ్ థియేటర్ రూమ్లో ఉన్నాము. రెండు పర్పస్ల కింద మనం యూస్ చేసుకోవచ్చు. ఒకటి 4th బెడ్రూమ్ ఆర్ హోమ్ థియేటర్. పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగుందో, లైటింగ్స్ చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్లో ఉన్న ట్రిప్లెక్స్ విల్లా తీసుకొచ్చాను. అసలు మిస్ చేసుకోకండి. ఒక్కసారి పైదాకా వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. వాటర్ ట్యాంక్ అండ్ మనకి లిఫ్ట్ జాన్సన్ కంపెనీకి సంబంధించింది యూస్ చేశారు. చూపించిన తర్వాత ఫైనల్ కంక్లూడ్ చేసేస్తాను ఈ ప్రాపర్టీ గురించి. ఒక్కసారి పైనకి వెళ్దాం రండి. లైటింగ్ అనిపిస్తుందా సార్? ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, రండి నాతో పాటు. 1,65,00,000 కింద కోట్ చేశారు ఓనర్ కృష్ణ గారు. ఈ ఇంటికి బిల్డర్ కమ్ ఓనర్. రైట్, పైన చీకటిగా ఉంది, కొద్దిగా టార్చ్ చేసి చూపిస్తున్నాను. ఇది హిండ్వేర్ సంబంధించింది ఫ్రెండ్స్. హిండ్వేర్ సంబంధించిన మనకి వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ మీరు పైన చూసుకోవచ్చు. 1100 లీటర్స్ కెపాసిటీతో ఉన్న 2
వాటర్ ట్యాంక్స్ పైన పెట్టడం జరిగింది. దాంతోపాటు ఈ కాలనీ ప్రిమిసెస్ అన్ని ఇల్లుల మధ్యలో మనకి ప్రాపర్టీ ఉంటుంది. జాన్సన్ కంపెనీకి సంబంధించిన లిఫ్ట్కి సంబంధించిన మెషినరీ ఎక్విప్మెంట్ మీరు పైన చూసుకోవచ్చు. అన్ని చిన్న చిన్న పనులు ఆల్మోస్ట్ 99% వర్క్ అంతా అయిపోయింది. చిన్న చిన్న వర్క్స్ అన్నీ మీకు ఫైనల్లో చేసి మీకు అందజేస్తారు. మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన కంక్లూజన్ నేను కింద ఇస్తాను. నాతో పాటు ట్రావెల్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఫ్రెండ్స్, మనతో పాటు ఓనర్ గారు కృష్ణ గారు ఉన్నారు. ఒక్కసారి సార్ని పరిచయం చేసి మనము ఈ ప్రాపర్టీ గురించి రేట్ నెగోషియేషన్ గురించి ఒకసారి మాట్లాడదాము. సార్ నమస్తే సార్. నమస్తే మధు గారు. యా, నేను వందే భారత్ ప్రాపర్టీస్ ఉంది సార్. నా పేరు మధుసూదన్ నంగునూరి. ఒక్కసారి వ్యూవర్స్తో పరిచయం కాబట్టి చెప్తున్నాను మళ్ళీ ఇంకోసారి మీకు. అయితే సార్, ఫోన్ కాల్లో మీరు చెప్పిన రేట్ ప్రకారం 1,65,00,000 అన్నారు. ఏమన్నా రేట్ నెగోషియబుల్ అవుతుందా? ఎందుకంటే ప్రాపర్టీ వీడియో మొత్తం చూపించాము మేము మా వ్యూవర్స్కి. అంటే ప్రతిదీ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండ్ ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వలేదు అది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రివర్స్ శాండ్ వాడినామన్నారు, రెడ్ బ్రిక్ యూజ్ చేసినామన్నారు, కరీంనగర్ బ్రిక్ 12 రూపీస్ ఈచ్. యా, కరీంనగర్ బ్రిక్ అన్నారు. అండ్ ఐరన్ కూడా మీరు మంచి కంపెనీ 600+ TMT. ఎస్, 16 mm 20 mm వాడాను. ఒక 20 mm. వావ్, 20 mm ఐరన్ వాడాను. ఓకే. ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ మీద ఇంకొక 2 ఫ్లోర్స్ కట్టుకునేంత స్ట్రెంత్ ఉంది ఇప్పుడు నేను కట్టిన దానికి. ఎస్, అది కూడా మంచి పాయింటే సార్. అండ్ ఇంకోటి లిఫ్ట్, ఇంటర్నల్గా లిఫ్ట్ ఇచ్చారు. అది కూడా జాన్సన్ కంపెనీది. మీరు అసెంబుల్డ్ అని చెప్పారు. జాన్సన్ది అసెంబుల్డ్ స్పెసిఫికేషన్తో ఉంటుంది మధు గారు అని చెప్పారు నాకు. జాన్సన్ స్పెసిఫికేషన్స్. ఇది ఏంటంటే లిఫ్ట్ మనది కస్టమైజ్ లిఫ్ట్ కాబట్టి ఒక స్పేస్ తక్కువ ఉంది, 3x3 ఉంది కాబట్టి ఓకే రాదు కాబట్టి మనం అసెంబుల్డ్కి వెళ్ళాలి. అసెంబుల్డ్, ఓకే. అసెంబుల్డ్లో మనం మెటీరియల్ తీసుకునేది ఓకే, బ్రాండెడ్ మెటీరియల్ తీసుకున్నాం. వెరీ గుడ్ సార్. అయితే ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ వచ్చినప్పుడు ప్రతిదీ చూసుకుంటారు కాబట్టి మనము చెప్పడం కూడా రియాలిటీలో ఉండాలి. అయితే ఫ్రెండ్స్, ఇంతకన్నా బిఫోర్ మాకు ఓనర్కి మాకు ఒక చిన్న కన్వర్జేషన్ జరిగింది. ఆ కన్వర్జేషన్ ఏంటంటే రేట్ విషయంలోనే 1,65,00,000 అని చెప్పడం, 1,65,00,000 అనే వరకు నేను డిమ్ అన్న ఒకటే సార్. ఎందుకంటే నార్మల్ ఆర్డినరీ కన్స్ట్రక్షన్ అనుకున్నా, బట్ రియాలిటీలో చూసుకుంటే అట్లా లేదు. ఎందుకంటే ఇంటర్నల్ లిఫ్ట్ మొత్తము అంటే 4 BHK అనుకోవచ్చు ఆల్మోస్ట్. ఎందుకంటే హోమ్ థియేటర్ ఉన్నా కానీ 4th మనం బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు, ఏ విధంగానైనా వాడుకోవచ్చు. ప్రీమియం క్వాలిటీ. ఇక్కడ వస్తే మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి, చూసి మీరు 100% నచ్చుతారు. కాకపోతే నేను సార్ని నా బాధ్యత ఏంటంటే రేట్ ఏమైనా తగ్గుతుందా లేదా, ఎంతసేపునా నేను మీకోసమే పోరాడుతుంది, మీకు కూడా తెలిసిన విషయమే. అండ్ ఇంకోటి మనకు అవకాశం ఇవ్వడం కూడా ఏంటంటే వందే భారత్ ప్రాపర్టీస్లో జెన్యూన్ ప్రాపర్టీ ప్రమోట్ చేస్తున్నాడని మనకి రెఫరెన్స్ కాల్. ఇది రెఫరెన్స్ ఇచ్చిన వాళ్ళే మనకి ఫోన్ చేసి చెప్పారు. కాబట్టి నేను మీ ముందుకి హానెస్ట్ అండ్ జెన్యూన్ ప్రాపర్టీ తీసుకొచ్చాను. సార్, మళ్ళీ అడుగుతున్నా, తప్పుగా అనుకోవద్దు. రేట్ కొద్దిగా ఏమన్నా చేస్తారా? ఎందుకంటే మీరు చెప్పారు 40 lakhs బ్యాంక్ లోన్ ఎగ్జిస్టింగ్ ఉంది, మా ప్రాపర్టీ ఎలాంటి హైడ్రా లిమిట్స్లో లేదని చెప్పారు, లీగల్గా క్లియర్ ఉందని చెప్పారు. మన ఆల్రెడీ స్పెసిఫైడ్ స్పెసిఫికేషన్స్లో సీసీ రోడ్స్ ఉన్నాయి, కృష్ణా వాటర్ ఉంది, డ్రైనేజ్ ఉంది, మంచి కాలనీ ప్రిమిసెస్లో అన్ని ఇళ్ళ మధ్యలో ఉంది, బస్ స్టాప్కి దగ్గరలో ఉన్నాయి. ఇందులో ఏది నీకు నెగిటివ్గా అనిపించింది చెప్పండి అని మీరు నన్నే అడిగారు, క్వశ్చన్ వేశారు. కాకపోతే ఏంటంటే మా కస్టమర్స్ మమ్మల్ని ఎప్పుడు అడిగేది ఒకటే, తక్కువ బడ్జెట్లో తీసుకురండి మధు గారు అని అడుగుతారు. కానీ ఇప్పుడున్న పొజిషన్లో హైత్ నగర్ కావచ్చు, పెద్దంబర్పేట, లక్ష్మారెడ్డిపాలెంలో ఎక్కడ పోయినా స్థలాల రేట్లు పెరగడం వల్ల అంటే మధ్యతరగతి వాళ్ళు అందుకోని రేట్లో ఈ ప్రాపర్టీస్ అయిపోయాయి. కాకపోతే మన ఛానల్ చూసే వాళ్ళు కూడా అబవ్ మిడిల్ క్లాస్, కొంచెం బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు చూస్తారు. వాళ్ళకి ఏంటంటే మన దగ్గర నుంచి ఏదో ఒక రోజు ఒక మంచి ప్రాపర్టీ తీసుకోవాలని ఒక ఆశ. కాబట్టి మీరేమన్నా చేయగలుగుతారా? 1,65,00,000 ఏమన్నా కొద్దిగా తక్కువ చేయగలుగుతారా? ఒకటి మధు గారు, నేను ఎగ్జార్బెంట్ గా ప్రైస్ పెట్టింది కాదు ఇది. ఓకే, నేను ఏదైతే ఇక్కడ చేశానో దానికి అనుగుణంగానే మనం ప్రైస్ కూడా కోట్ చేస్తున్నాము. ఓకే, ప్రైస్ నెగోషియేషన్ అనేది ప్రతి ఒక్క కస్టమర్ వాళ్ళు ఆలోచించేది. నాకు కొంచెం నెగోషియేషన్ పవర్ ఉండాలి అని. సో స్లైట్లీ నెగోషియబుల్. నేను ఎగ్జార్బెంట్ గా ప్రైసింగ్ అయితే పెట్టింది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మధు గారు, మీరు కూడా చూసారు టోటల్ పాయింట్ టు డీటెయిల్. ఒక లిఫ్ట్ దగ్గర పెట్టిన గ్రానైట్, ఇటాలియన్ మార్బుల్ దగ్గర నుంచి, ఇటాలియన్ గ్రానైట్ దగ్గర నుంచి ఏమేమి క్వాలిటీ వాడాము, ఎక్కడెక్కడ ఏమేమి బ్రాండ్స్ వాడాము, టోటల్ లైటింగ్ అంతా లూకర్ వాడాము, ఎక్స్టీరియర్ లైటింగ్ కూడా. ఓకే, లాక్స్ గీక్స్ అన్ని కూడా మొత్తం అన్ని టోటల్ యూరోపియన్ బ్రాండ్స్ వాడాము. సో ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కాలేదు. అండ్ ప్రైసింగ్ నెగోషియేషన్ అనేది ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ గా చూసేది కాబట్టి స్లైట్ నెగోషియేషన్
ఆన్ ది పేమెంట్ మోడ్ అండి. ఓకే. బ్యాంక్ లోన్ ఒకవేళ వెళ్తే మన కస్టమర్స్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు? అంటే మీరు ఎగ్జిస్టింగ్ 40 lakhs తీసుకున్నా అన్నారు. నేను 40 lakhs లోన్ తీసుకున్న విషయం కూడా ఎందుకు అని అంటే ఈ ప్రాపర్టీ ఎటువంటి అలిగేషన్స్ లో లేదు, ఎటువంటి లిటిగేషన్స్ లో లేదు. నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి నేను లోన్ తీసుకున్నాను. వన్ మోర్ థింగ్, హైడ్రాలో లేదని మీరు ముందుగానే చెప్పారు నాతో. నేను లాస్ట్ ఇయర్ అనండి లోన్ తీసుకుంది దీని మీద. సో హైడ్రాలో 100% లేనండి. మంచి హిల్ టాప్ కాలనీలో ఉంది. రైట్ సార్, ఇంకో లాస్ట్ క్వశ్చన్ ఇది. మాకు రేట్ గురించి అయితే తెలిసింది. ఇప్పుడు మనము హైత్ నగర్ మెయిన్ రోడ్ నుండి వస్తున్నప్పుడు నేను వీలైతే ఈ వీడియో చివర్లో షార్ట్గా ఒక మన బస్ స్టాప్ నుంచి మన కాలనీ దాకా చూపిస్తాను, టైం ఉంటే, ఒకవేళ టైం పీరియడ్ ఉంటే. మనకి మెయిన్ మన కాలనీ ప్రిమిసెస్ అన్న కంప్లీట్ సరౌండెడ్ బై హౌసెస్. ఓకే, మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బ్యాక్ సైడే ఉన్నాం. కాలనీ పేరు ఏమంటారు? ఇది సంగి లక్ష్మయ్య నగర్ కాలనీ అండి. ఓకే, సంగి లక్ష్మయ్య నగర్ కాలనీ. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ కాలనీ పొజిషన్కి వచ్చి మీరు ప్రాపర్టీ చూడాలనుకుంటే మన కృష్ణ గారి కాంటాక్ట్ నెంబర్, ఓనర్ గారు కమ్ బిల్డర్ గారు, మీరు ఫోన్ నెంబర్కి కాల్ చేసుకొని రావచ్చు. స్క్రీన్ పైన డైరెక్ట్ నెంబర్ ఇస్తున్నాను, వాట్సాప్ నెంబర్ కూడా అదే ఉంటుంది. సార్ నెంబర్తో పాటు సార్ పార్ట్నర్ నెంబర్ కూడా ఇస్తున్నాను. ఈ 2 నెంబర్లో మీరు ఏ నెంబర్కైనా కాల్ చేసుకొని రావచ్చు. అయితే ఫైనల్ నా నుండి మేము కంక్లూడ్ చేసేది ఒకటే ఫ్రెండ్స్, లాస్ట్ మంత్ కూడా మేము కొన్ని ప్రాపర్టీస్ తీసుకొచ్చాం సేమ్ ప్లేస్లో. అవి వితిన్ 1 week టైం పీరియడ్లో సేల్ అయిపోయాయి. సార్ మనకి వేరే వాళ్ళు రెఫరెన్స్ ఇచ్చారు, వందే భారత్ ప్రాపర్టీస్ నుండి చాలా మంచి ప్రాపర్టీస్ చేస్తారు అని మనకి రికమెండ్ చేయడం జరిగింది. సార్ మనల్ని పిలిచి మరి ఈ ప్రాపర్టీని ప్రమోట్ చేస్తున్నారు. మనం ఈ యొక్క ఇండిపెండెంట్ ట్రిప్లెక్స్ విల్లాని ప్రమోట్ చేస్తున్నాము వందే భారత్ ప్రాపర్టీస్ నుండి. మన కస్టమర్స్ చాలా రోజుల నుండి జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే, లేదా మీరు మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఎవరైనా జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళకి చెప్పవచ్చు క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఎందుకంటే బిల్డర్స్ అంత ధైర్యం చేయట్లేదు, ఇలాంటి ప్రాపర్టీ కట్టాలంటే గట్స్ ఉన్న వాళ్ళే కడతారు మెయిన్. ఎందుకంటే అంత ఆషామాషి కాదు, ఈ ప్రాపర్టీ కట్టాలంటే ప్యూర్ గట్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న టైం పీరియడ్లో ఇది ఖచ్చితంగా మీరు వినాల్సింది. ఎందుకంటే ఎందుకు మీరు ప్రమోట్ చేస్తున్నారు, మీకు ఏమొస్తుంది అంటే, ఎస్ మేము రియల్ ఎస్టేట్లో ఉన్నాము, మా పని వీఆర్ ద ప్రమోటర్స్, వీఆర్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ టీమ్ అండ్ వీ హ్యావ్ ఏ ప్రమోటింగ్ ఛానల్ అండ్ మేము ప్రమోట్ చేస్తాం. కాకపోతే 100% జెన్యూన్ ఉన్న ప్రాపర్టీసే ప్రమోట్ చేస్తాం. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ప్రాపర్టీ బిల్డర్ కట్టాలంటే గట్స్ కావాలి. ఇప్పుడు నార్మల్గా ఏదో ఆషామాషిగా G+1 కట్టేసి కింద 1 BHK పైన 2 BHK లా కాదు. దీని కాన్సెప్ట్ వేరే. ఇంటర్నల్గా లిఫ్ట్ చేసి కంప్లీట్ మీకు స్టాండర్డ్ మెటీరియల్స్ యూజ్ చేసి ఒక 20 mm రాడ్స్ వేసి ఇంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ అందించడం అంటే ఆషామాషి విషయం కాదు. అండ్ ఇంకోటి రివర్స్ శాండ్ అండ్ మీ కరీంనగర్ బ్రిక్, సార్ చెప్పినట్టు 12 అల్ట్రాటెక్ సిమెంట్ మీరు వచ్చి చూసుకోవచ్చు. మీకు ఎవరైనా స్పెసిఫైడ్ ఇంజనీర్ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ ఎక్కడన్నా మీరు పగలగొట్టి కూడా చూసుకోవచ్చు. ఇది ఓపెన్ ఛాలెంజ్. సార్ నాకు ఫోన్ కాల్లో చెప్పిన విషయమే మీకు చెప్తున్నాను, ఏది యాడెడ్ చేసింది కాదు. అయితే లాస్ట్లో మీకు ఒకసారి వీడియో చివర్లో లిఫ్ట్లో వెళ్తుంది చూపిస్తాను యాజ్ ఐ కమిటెడ్. అయితే ఇక్కడితో నేను వీడియో ఏం చేస్తాను ఫ్రెండ్స్, 1,65 lakhs చిన్న నెగోషియబుల్ అన్నారు. వచ్చి ఫస్ట్ మీరు అంటే ఒక పేజ్ అంటే బుక్ పైన ఉన్న ఇదంటారు సార్, సామెత ఉంది ఇంగ్లీష్లో, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ పేజ్. అంటే పైన ఉన్న కవర్ పేజ్ చూసి లోపల ఉన్న మెటీరియల్ని మీరు అంత అండర్ ఎస్టిమేట్ చేయొద్దని దాని అర్థము. ఏమనుకోవద్దు సార్, కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది, అయినా సరే చెప్తాను. అయితే ఒక్కసారి వచ్చి చూడండి, చూసి 100% నచ్చుతుంది, మీరు నచ్చుతుంది, మీరు తీసుకుంటారు. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీస్ కోసం ఇది సూపర్బ్ ప్రాపర్టీ అవుతుంది. లాస్ట్ 2-3 months కింద మాకు ఉప్పల్ అండ్ పెద్దంబర్పేట వైపు కావాలని అడిగారు. పెద్దంబర్పేట వెళ్ళి చూపిస్తే అది లాంగ్ అవుతుంది, మాకు సిటీ లోపటే కావాలన్నారు. కాబట్టి హైట్నగర్లో మీకు త్వరలో మెట్రో కూడా రాబోతుంది. అది సార్ మీకు కూడా తెలిసిన విషయమే. మార్చి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇది వేరే లెవెల్ అవుతుంది. మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 1.8 kilometers ఉంటుంది. మంచి బస్ ట్రాన్స్పోర్టేషన్, ఆర్టీసీ బస్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ప్రతి ట్రాన్స్పోర్టేషన్ ఉన్న ప్రిమిసెస్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. ఇంకా ఎక్కువ చెప్తే ఎక్కువ చెప్పినట్టు అయిపోతుంది నేను, కాబట్టి ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండబోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి మా వందే భారత్ ప్రాపర్టీస్ని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ వీడియో ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై భారత్, జై హింద్.